గేదెల రాజు కాకినాడ తాలూకా ఈ టైటిల్ వినగానే చాలా మందికి చాలా ఇంట్రెస్టింగ్గాను ఆకట్టుకునేలాను ఉంటుంది. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ పేరు కూడా వినిపించేలాగా ఉంటుంది. దాంతోపాటు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ చూసినప్పుడు చాలా చాలా బిగ్గెస్ట్ కంటెంట్ లాగా కనిపిస్తుంది. లేకపోతే ఒక మంచి సినిమా చూడబోతున్నాం అనిపించేలాగా ఫీలింగ్ వస్తుంది. సో ఆ టీజర్ తోటి మెప్పించి లేదా ఆ సినిమాతో కూడా ఆకట్టుకోబోతున్నటువంటి దర్శకుడు చైతన్య మోటూరి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ సినిమాకి సంబంధించినటువంటి విశేషాలు, ఆయనతో అలాగే ఆయన పర్సనల్ విశేషాలు ఇవన్నీ కూడా తెలుసుకుందాం. దాని గురించి మాట్లాడదాం ఒకసారి. హాయ్ చైతన్య గారు. హాయ్ సార్. హాయ్ సార్. హౌ ఆర్ యూ? ఫైన్ సార్. సూపర్ సూపర్. బాగున్నారు. రైట్. ఎస్ సార్. టీజర్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది మీది నిజంగా చూస్తే కనుక. థ్యాంక్ యూ సార్. టీజర్ సంబంధించి చూస్తే టీజర్ కటింగ్ ఎలా ఉంది, లేకపోతే టీజర్ కట్ చేసినటువంటి విధానం కావచ్చు. అంటే సమ్ టైమ్స్ ఎట్లా ఉంటుందంటే టీజర్ ఒక రకంగా ఉంటుంది, సినిమా ఒక రకంగా ఉంటుంది. ఈ రెండింటికి బ్యాలెన్స్ ఎలా ఉండబోతుంది మీది? ఎస్ సార్, ఖచ్చితంగా. ఇప్పుడు మీరు టీజర్లో లాస్ట్ ఒక డైలాగ్ చూసారు కదా సార్. అవునవును. ఈ ఈ ఏరియాలో జరిగే అన్ని చాలా భయాలు ఉంటాయి. ప్రతి భయాలన్నీ భయం ఒకటే వెనక ఒక కథ కారణం. ఉంటుంది. మ్మ్. ఆ కథలో ఖచ్చితంగా నేను ఉంటాను. అవును. సో ఇదే కథ సార్. ఓకే. ఒక ఇదే మనిషి కదా. భయపెట్టే విధానమా? అంటే నాట్ ఓన్లీ భయపెట్టడం సార్, ఒక భయం వల్ల ఎంత సర్కమ్స్టెన్సెస్ ఎదురవుతూ ఉంటాయి. అంటే భయం అనేది క్రైమ్ నుంచి వస్తుంది, లేకపోతే ఆ, నేరం నుంచి? అంతే సార్, క్రైమ్ నుంచే వస్తుంది. ఒకడు ఒక పద్ధతిగా ఎదగలేని సిచ్యువేషన్స్లో క్రైమ్ని ఒక భయపెట్టడాన్ని ఏ విధంగా తీసుకుంటాడో, తీసుకుని ఆ ఏరియాని ఎలా ఆక్యుపై చేయాలనుకున్నాడు, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మీకు సినిమా మన టీజర్ చివరిలో చూస్తే ఒకటే నిజం, చూడకపోతే 100 అనుమానాలు అని ఉంది కదా సార్. సో దట్ ఈస్ ద మెయిన్ ఇది సార్ కథకి. నిజానికి డైలాగ్ కూడా బాగుంది. Yes, చూస్తే ఒక నిజం, చూడకపోతే 100 అనుమానాలు ఉంటాయి. ఎస్ సార్. ఎస్ సార్. అంటే ఈ డౌట్స్ వెనకాల ఉన్నటువంటి చాలా కారణాలు రకరకాలుగా ఉండొచ్చు, రకరకాల విధానాలుగా కూడా ఉండొచ్చు మనకు మోస్ట్లీ. సో రఘు కుంచే లాంటి క్యారెక్టర్, రఘు కుంచే లాంటి నటుడు ఈ సినిమాకి సంబంధించి అంటే కీలక చాలా ఇంపార్టెంట్ రోల్ లాగా కనిపిస్తుంది. ఎస్ సార్. సో ఆయన క్యారెక్టరేషన్ ఎలా ఉండబోతుంది? మెయిన్ గేదెల్రాజ్ ఆయనే సార్. ఓకే. గేదెల్రాజ్ క్యారెక్టర్ ఆయన. సో ఈ సినిమా ఏంటి అంటే హీరో సెంట్రిక్ ఫిల్మ్ కాదు సార్, విలన్ సెంట్రిక్ ఫిల్మ్ సార్. ఓ గేదెల్రాజ్ అనేవాడు విలన్, ఓకే. అతను చుట్టూ జరిగే ఓవరాల్ కథ సార్. ఓకే. సో విలనే, అతను హీరో కాదు. ఓకే. కానీ అతనికి చుట్టూ కథ. రిలేట్ అవుతూ ఉండే మిగిలిన కథలు ఓకే. అనేది మెయిన్ సార్. అంటే గేదెల రాజు అనగానే మనకు టైటిల్ వినగానే ఫస్ట్ అంటే గేదెలు కాసుకునేవాడా, గేదెలు అమ్ముకునేవాడా, గేదెలు వ్యాపారం చేసేవాడా, ఆ కైండ్ ఆఫ్ అనుమానాలు చాలా వస్తాయి. దీనికి సంబంధించి ఎట్లా చెప్తారు? ఎస్ సార్, యాక్చువల్లీ ఇది కాకినాడలో డైరీ ఫార్మ్ సెంటర్ అనే ఒక ఏరియాలో జరుగుతుంది సార్. ఓకే. సో డైరీ ఫార్మ్ సెంటర్ అనేది ఏంటి అంటే ఒకప్పుడు, ఇప్పుడు లేదనుకోండి, Okay. ఒకప్పుడు ఏంటి అంటే అక్కడ ప్రతి ఒక్కడికి డైరీ బిజినెస్సే ఉండేది. గేదెలు Okay. కావచ్చు, ఆవులు కావచ్చు. సో అలాంటి ఏరియాలో ఒక 80sలోనే వచ్చేసిన వ్యక్తి గేదెలరాజు అనేవాడు. ఓకే. సో అతని పేరు గేదెలరాజు కాదు సార్, ఓకే. ఈజ్ భగవాన్ రాజు. ఓకే. సో అతను ఒకప్పుడు చేసిన బిజినెస్ని బేస్ చేసుకుని అందరూ గేదెలరాజు అని పిలవడం స్టార్ట్ చేస్తారు. Okay. అలా అతనికి ఆ పేరు సెట్ అయిపోయింది మాట సార్. సో మెయిన్ ఆ డైరీ ఫార్మ్ సెంటర్ నుంచి ఈ గేదెలరాజు అనేది వచ్చింది మాట. సో అంటే కాకినాడ తాలూకా అనే టైటిల్ Yes, పెట్టినప్పుడు yes. మాక్సిమం చూస్తే సింపుల్గా పవన్ కళ్యాణ్ పేరు వస్తుంది. Yes. ఆబ్వియస్గా కనిపిస్తుంది మనకి. Yes, casting. yes. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని Yes. దానికి ఏమన్నా అంటే కావాలని పెట్టారా, లేకపోతే వాంటెడ్గా చేస్తారా? అంటే కాకినాడ అనేది కథలో ఉన్నదే సార్, మ్మ్. తాలూకా అనేది ఖచ్చితంగా వాంటెడ్గా పెట్టిందే సార్. ఎందుకంటే మాకు పిఠాపురం పక్కనే కదా సార్ కాకినాడకి. అవును. సో ఆ తాలూకా అనేది జనాలకి ఈజీగా రీచ్ అవ్వడానికి కొంచెం ఉపయోగపడుతుంది అన్న మైండ్ సెట్తోనే. అండ్ ఈ గేదెలరాజు అనేవాడు ఆ కాకినాడకి, ఇప్పుడు తాలూకా అంటే సంబంధించినోడు అనే కదా సార్ అర్థం. సో రెండు రిలేట్ అవుతున్నాయి కదా అన్న అంటే ఉద్దేశం. కథకి దగ్గరగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ పేరు తగ్గట్టు కూడా దగ్గరగా ఉంటుంది కాబట్టి Yes. సో కొంచెం ఈజీగా క్యాచీగా ఉంటుంది. అవును సార్, ప్రజలకు ఈజీగా గుర్తుంటుందనే మెయిన్ మోటివ్ సార్. సో నిజానికి టైటిల్ కూడా చాలా బాగుంది. Thank you, గేదెల రాజు కాకినాడ తాలూకా అంటే ఆ నేపథ్యంలో జరిగేటువంటి కథ కావచ్చు.